నా పేరు శ్రీనివాస్ అండి. మాకు ఈ చుట్టుపక్కల ఎక్కడ హిందీ కోచింగ్ సెంటర్ ఎక్కడా లేదండి మాకండి. ఇక్కడ రామానాయుడు పెట్టడం మాకు అది వరంలా మారింది. నేను ఇక్కడ చిన్న జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నేను కోచింగ్కి వెళ్ళాలంటే నా వల్ల ఏ పని కాదండి. రామానాయుడు గారు కోచింగ్ పెట్టడం వల్లనే నా ఈ డిఎస్సి సాధించడానికి నాకు ఒక మార్గంలో కనిపించింది. అంతే కదండి, హిందీ అనేసరికి అందరికీ చిన్న చూపు ఉండేది, మెటీరియల్ కూడా సరిగ్గా దొరికే కాదండి. అయినా సరే మా రామానాయుడు గారు మొత్తం స్టేట్ అంతా నెతికి ఎక్కడ బెస్ట్ మెటీరియల్ ఉంటే అక్కడి నుంచి మాకు తెప్పించి బెస్ట్ సార్లు పెట్టి మాకు అందరికీ కోచింగ్ ఇప్పించారు. నాకు జాబ్ రావడం చాలా సంతోషంగా. నాకు జాబ్ వచ్చిందంటే మాత్రం అది రామానాయుడు కోచింగ్ వల్లే వచ్చిందని చెప్తున్నాను. మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి. రామానాయుడు గారు పెట్టిన కోచింగ్ సెంటర్ వల్ల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నామండి. నా పేరు దొంగ శ్రీనివాస్. డిఎస్సి ఎప్పటి నుంచో రాస్తున్నాను కానీ సెలెక్ట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసిన డిఎస్సిలో నేను స్కూల్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో సెలెక్ట్ అయ్యాను. నా జాబ్ రీత్యా కోచింగ్ వెళ్ళే అవకాశం లేదు, కానీ నిమ్మల రామానాయుడు గారు కోచింగ్ ఇవ్వడం వల్ల నాకు ఎంత ఉపయోగకరం అయ్యింది. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు గతంలో ఆయన ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క విలువ ఆయనకి ఏం తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చిన మెగా డిఎస్సిలో ఎక్కువ మందిని ఉపాధ్యాయులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ నాన్నగారి పేరు మీద నిర్మించిన ధర్మరాజు ఫౌండేషన్ ద్వారా ఆయన బీఆర్ఎంఈ స్కూల్లో ₹1,50,00,000 ఖర్చు పెట్టి మరి మా అందరికీ కోచింగ్ ఇప్పించారండి. సో మాకు భోజనం కాంచి వసతి కాంచి అన్ని వసతులు ఆయనే ఏర్పాటు చేశారు. నేను స్కూల్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో సెలెక్ట్ అయ్యానండి. సో ఇప్పటికి నేను నిమ్మల రామానాయుడు గారు రుణపడి ఉంటానండి. నా పేరు ఉమాశంకర్. ఎస్జిటిలో నాకు 83.60 మార్క్స్ వచ్చాయి. ర్యాంక్ 122. మన నిమ్మల రామానాయుడు గారు ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నానండి. నిమ్మల రామానాయుడు గురించి మనకందరికీ తెలిసిందే. ఆయన యొక్క సేవాగుణం మనకి నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా.